ప్రియమైన విద్యార్థులకి ఆన్లైన్ క్లాసెస్కి స్వాగతం. నేను కవిత, మీ మ్యాథ్స్ టీచర్ని. మనం 9వ తరగతికి చెందినటువంటి గణిత శాస్త్రంలో 2వ అధ్యాయమైనటువంటి బహుపదులు మరియు కారణాంక విభజన గురించి చర్చిస్తున్నాము. ఇది మన 2వ భాగము. ఈ భాగంలో మనము బహుపది యొక్క విలువల్ని ఎలా కనుక్కోవాలి, వాటికి ఆ విలువల ఆధారంగా శూన్య విలువల్ని ఎలా కనుక్కోవాలో తెలుసుకుందాము. మొదటగా బహుపది శూన్య విలువలు. ఇక్కడ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ 5x ప్లస్ 4 అనే ఒక బహుపదిని నేను తీసుకున్నాను. ఈ బహుపదికి శూన్య విలువల్ని మనం ఎలా కనుగొంటాము? ముందుగా బహుపది విలువల్ని ఎలా కనుక్కుంటామో తెలుసుకున్నాక ఏ విలువ శూన్య విలువ అవుతుందో తెలుసుకుందాం. బహుపది విలువను కనుగొనటం ఇక్కడ మనకి x స్థానంలో మనము xని చరరాశి అంటాము. xకి బదులుగా ఏ నెంబర్లనైతే మనం ఇస్తామో ఆ విలువలకి మనకి బహుపది విలువలు వస్తాయి. మనం x స్థానంలో 0 పెట్టామనుకోండి, అప్పుడు మనకి ఈ p ఆఫ్ x అంటే వచ్చేటటువంటి బహుపది విలువని మనం p ఆఫ్ 0గా రాస్తాము. అంటే p ఆఫ్ xలో ఎక్కడ x ఉందో అక్కడ మనం x ప్లేస్లో 0ని పెడతాం. అలా x ప్లేస్లో 1 పెట్టామనుకోండి, వచ్చేటటువంటి బహుపది విలువ మనకి p ఆఫ్ 1 అవుతుంది. ఇలా విలువల్ని మార్చుకుంటూ రుణ సంఖ్యలు పెట్టామనుకోండి, x ఈజ్ ఈక్వల్ టు -1, దీని ఆధారంగా మనకి p ఆఫ్ -1 అనేటటువంటి విలువలు వస్తూ ఉంటాయి. ఇది మీరు 8వ తరగతిలో నేర్చుకున్నారు. మళ్ళీ ఒకసారి క్లుప్తంగా నేర్చుకున్నాక దాని ఆధారంగా శూన్య విలువ అంటే ఏంటో తెలుసుకుందాము. ముందుగా ఈ బహుపదిలో మనము x స్థానంలో 0ని పెట్టాను అనుకోండి, అప్పుడు మనకు వచ్చేటటువంటి విలువ ఏమవుతుంది? p ఆఫ్ 0. అంటే కుడివైపున కూడాను మన x² అని ఉంది. ఈసారి x కాకుండా xకి మనం ఇచ్చేటటువంటి విలువ 0 కాబట్టి 0² ప్లస్ 5x అంటే 5కి 5 అనే స్థిర సంఖ్యకి 5 రాస్తాము ఇంటూ x స్థానంలో మనము ఇచ్చినటువంటి xకి ఇచ్చిన విలువ 0 కాబట్టి 0ని రాస్తాము. ఇలా +4 ఈ విధంగా మనము విలువల్ని రాస్తాము. ఇప్పుడు చూడండి, 0² అంటే అర్థం ఏంటి? 0ని మనము 2 సార్లు గుణకారం చేయాలి. మరి ఆ విధంగా గుణకారం చేస్తే ఏమొస్తుంది? 0² అంటే 0 ఇంటూ 0 అని అర్థము. 0 ఎంత? 0 అంటే 0² విలువను కనుగొంటే మనకు వచ్చింది ఎంత? 0. ఈ స్థానంలో మనం ఆ విలువని రాస్తాము. ప్లస్ అలాగే ఇక్కడ 5 బ్రాకెట్ 0 అంటే 5 ఇంటూ 0 అని అర్థం అనమాట. 5 ఇంటూ 0 ఎంత అవుతుంది? 5 సున్నాలు 0 కాబట్టి మనకి 0 వస్తుంది. ప్లస్ 4 అనే స్థిర సంఖ్యకి అదే ఉంటుంది. అంటే 0 + 0 + 4 ఈ బహుపది విలువ 4 వస్తుంది. అంటే p ఆఫ్ 0 మనం పెట్టినప్పుడు మనకు వచ్చినటువంటి విలువ ఎంత ఇక్కడ? 4. ఓకేనా? అలాగే ఇప్పుడు మనము p ఆఫ్ ఈ ప్లేస్లో ఇప్పుడు మనం ఏం చేస్తాము? 1 అని పెడదాము. 1 పెట్టినప్పుడు ఎంత వస్తుందో చూద్దాము. ఓకేనా? అంటే ఇప్పుడు p ఆఫ్ 1 అంటే x స్థానంలో ఏం చేస్తున్నాను? నేను 1 పెడుతున్నాను. అప్పుడేమవుతుంది? 1² ప్లస్ 5 ఇంటూ x అంటే 5 ఇంటూ ఈసారి xకి మనం ఇచ్చే విలువ 1 ప్లస్ 4. చూడండి, ఇప్పుడు 1² విలువ కదా కనుక్కోవాలి. 1² అంటే ఏంటి? 1ని 2 సార్లు గుణకారం చేయాలి. 1² అంటే అర్థము 1 ఇంటూ 2 అని కాదమ్మా. 1 ఘాతం 2 ఉంది అంటే 1 అనే సంఖ్యని 2 సార్లు గుణకారం చేయాలి అని అర్థం. అంటే ఇప్పుడు మనకి 1 ఇంటూ 1 ఏమవుతుంది? 1 కాబట్టి మనకి ఇక్కడ 1 వస్తుంది. ప్లస్కి ప్లస్ 5 బ్రాకెట్ 1 అంటే 5 ఇంటూ 1 చేయాలి. 5 1లు ఎంత? 5 ప్లస్ 4కి 4 అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ విలువల్ని చూద్దాం. 1 + 5 ఇది ప్లస్ గుర్తే, ఇదే ప్లస్ గుర్తే కదా. సో కాబట్టి 1కి 5 కలిపితే ఎంత? 6. మళ్ళీ 6కు ప్లస్ 4 ఉంది. 6కి 4 కలిపితే, లేదా ఇంకొక స్టెప్ రాద్దాం. ఈ 2 కలిపితే 6 ప్లస్ ఇది 4. ఇప్పుడు ఈ 2 కలపండి. 6 4 ఎంత అవుతుంది? 10. అంటే p ఆఫ్ 1 విలువ మనకి ఎంత వచ్చిందమ్మా? 10. ఓకేనా? ఇలా మనము రాస్తాము. ఇప్పుడు అలాగే మనం ఏం చేస్తున్నాము? p ఆఫ్ 1 అయిపోయింది కదా. ఈసారి మనము
ఇదే ఎక్స్ స్థానంలో ఏం చేస్తాము, -1ని పెట్టి చూద్దాము. ఓకేనా. ఎక్స్ స్థానంలో -1 పెడితే మనకు వచ్చేటటువంటి విలువ ఏమవుతుంది, P(-1) వస్తుంది. అంటే ఈ విధంగా ఎక్స్ ఎక్కడుందో అక్కడ ఏం చేయాలి మనం ఇప్పుడు, -1. 5x అంటే 5 ఇంటూ -1. ఇప్పుడు -1 స్క్వేర్. సో తప్పు లేకుండా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ చూడండి. -1 స్క్వేర్ అంటే అర్థం ఏంటి, మనము స్క్వేర్ ఏదైతే సంఖ్యకి ఉందో ఆ సంఖ్యని 2 సార్లు గుణకారం చేయాలి. ఇక్కడ స్క్వేర్ వర్గం దేనికి ఉంది, -1 అనే సంఖ్యకు ఉంది. అంటే గుర్తుతో సహా ఉంది కదా, కాబట్టి గుర్తుకు కూడా స్క్వేర్ ఉన్నట్టే. అంటే -1 అనే సంఖ్యని -1 అనే సంఖ్యతో మనం 2 సార్లు గుణించాలి. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ 7వ తరగతిలో నేర్చుకున్నాం కదా, మనం -1 ఇంటూ -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 1 ఇంటూ 1 1, అంటే -1ని స్క్వేర్ చేస్తే మనకి +1. +1 అంటే ఏంటి, 1 అనే కదా అర్థం. అంటే ఇక్కడ మనం రాయాల్సిన విలువ 1. ఇప్పుడు 5 ఇంటూ -1 అంటే +5 ఇంటూ -1. గుణకారం చేసేటప్పుడు ఇక్కడ గుర్తులు వేరుగా ఉన్నాయి కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ గుర్తును కూడా గుణకారం చేయాలి. ప్లస్ ఇంటూ మైనస్, -5 1ల 5, ప్లస్ మూడవది ఏంటి, 4కి 4 అలాగే వస్తుంది. మీరు గమనించినట్టయితే మొదటి పదం ప్లస్తో ఉంది, రెండో పదం మైనస్తో ఉంది, మూడో పదం ప్లస్తో ఉంది. ముందు ప్లస్లు ఎన్నో చూసేసుకోండి. ఇక్కడ ఏ గుర్తు లేదంటే ప్లస్ ఉన్నట్టు. +1 +4 మొత్తం ప్లస్లు ఎన్నో అవుతాయి, 5. అలాగే ఇక్కడ రెండో పదం -5 ఉంది కదా, సో -5కి -5. ఇక్కడ మీరు గమనిస్తే ప్లస్లు 5 ఉన్నాయి, మైనస్లు 5 ఉన్నాయి. కాబట్టి ఏమవుతుంది మనకి, 5 ప్లస్లకి 5 మైనస్లు క్యాన్సిల్ అయ్యి మనకు వచ్చేది ఎంత, 0. అంటే P(-1)ని మనం కనుక్కుంటే వచ్చిన విలువ ఎంత, 0. ఇలాగే మనము ఎక్స్ స్థానంలో 2ని పెడితే మనకు వచ్చేటటువంటి బహుపది విలువ ఏమవుతుంది, P(2) వస్తుంది. చూద్దాం P(2) విలువ ఎంత అవుతుందో. P(2) మనం ఏం చేయాలి, ఇక్కడ ఎక్స్ స్థానంలో 2 పెడతాము కాబట్టి 2 స్క్వేర్, 2 ఘాతం 2 ప్లస్ 5x అంటే 5 ఇంటూ 2 అని అర్థమమ్మ. 5x అంటే 5 ఇంటూ x అని, ప్లస్ 4. ఇప్పుడు ఇంతకుముందు చేసినట్టుగానే 2 స్క్వేర్ అన్నాం కదా, 2 స్క్వేర్ అంటే అర్థం ఏంటి, ఏ నెంబర్కి అయితే వర్గం ఉందో దాన్ని 2 సార్లు గుణకారం. ఇక్కడ 2కి వర్గం ఉంది కాబట్టి ఈ 2ని మనం 2 సార్లు గుణకారం చేస్తాం. 2 ఇంటూ 2, 2 2లు ఎంత అవుతుంది, 4. కాబట్టి ఇక్కడ మనకి 4 వస్తుంది. ఆ తర్వాత చూడండి ఇక్కడ ప్లస్ గుర్తుంది, ఇక్కడ కూడా ప్లస్ గుర్తే కదా, కాబట్టి మనకేమవుతుంది, ఆటోమేటిక్గా ప్లస్సే వస్తుంది గుర్తుగాను. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ కాబట్టి ఇప్పుడు 5 ఇంటూ 2, 5 2లు ఎంత, 10 ప్లస్ 4కి 4. మీరు గమనించినట్టయితే అన్నీ కూడా ప్లస్ గుర్తులే. 4కి ముందు ఏ గుర్తు లేదంటే ప్లస్ గుర్తే. ఇది ప్లస్సే, మొదటి పదం ప్లస్సే, రెండో పదం ప్లస్సే, మూడో పదం కూడా ప్లస్సే. కాబట్టి ఈ 3 నెంబర్లు ప్లస్ గుర్తులు ఉన్నాయి కాబట్టి ఒకేసారి మీరు కూడగలిగితే 3 కూడండి. 4 10 14, 14 ప్లస్ 4 18, అంటే ప్లస్లు 18 ఉన్నట్టు ఇక్కడ. సో మన ఆన్సర్ ఏమవుతుంది, 18. అంటే P(2) విలువ ఎంత ఇక్కడ, 18. ఈ విధంగా మనం నోట్ చేసుకుంటాం. అలాగే ఇప్పుడు ఏం చేస్తాము, ఎక్స్ స్థానంలో +2 పెట్టేసాం కదా, -2 పెట్టి చూద్దాము. అప్పుడు మనకు వచ్చేటటువంటి విలువ ఏమవుతుంది, P(-2) వస్తుంది. చూద్దాము P(-2) ఎంత అవుతుందో. P(-2) x², ఎక్స్కి ఇప్పుడు మనం ఇచ్చే విలువ -2 కాబట్టి -2 హోల్ స్క్వేర్ ప్లస్ 5x అంటే 5 ఇంటూ -2 ప్లస్ మూడవ పదం 4 కాబట్టి 4కి 4 అలాగే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు -2 హోల్ స్క్వేర్ ఇంతకుముందు చర్చించాం కదా, స్క్వేర్ అంటే ఏం చేస్తాము, ఏ సంఖ్యకైతే ఉందో దానిని 2 సార్లు గుణకారం చేయాలి. ఇక్కడ స్క్వేర్ ఎవరికి ఉంది, -2కు ఉంది. అంటే -2 అనే సంఖ్యని మనం 2 సార్లు గుణకారం చేస్తాము.
సో చేస్తే చూడండి ఎంత అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 రెండ్ల 4 అంటే ఇది +4 అవుతుంది. అంటే మొదటి సంఖ్య మనకి +4 వస్తుంది. తర్వాత 5 ఇంటూ -2 అంటే గుణకారం చేయాలి కదా, మీరు గమనిస్తే 5కి ముందు ప్లస్ ఉంది కాబట్టి ఈ ప్లస్ని, 2కు ముందు మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్, గుర్తులు గుణకారం చేసుకోవాలి ముందు. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇప్పుడు సంఖ్యలు 5 రెండ్ల 10 అంటే ఇది -10 అవుతుంది. తర్వాత +4 ఇలా, ఓకేనా. ఇప్పుడు మీరు గమనించినట్లయితే 4కి ముందు ఏ గుర్తుంది, ప్లస్. సో +4 +4 2 ప్లస్లు ఉన్నాయి కదా, ముందు మొత్తం ప్లస్లు ఎన్నో లెక్క పెట్టేసుకోండి. +4 అంటే మొత్తం ప్లస్లు ఎన్ని అవుతాయి, 8. తర్వాత ఇక్కడ మైనస్లు ఎన్ని ఉన్నాయి, రెండో సంఖ్య మైనస్ కదా, అంటే మైనస్లు 10 ఉన్నట్టు. సో -10 ఇలా రాసుకుంటే ప్లస్లు 8 ఉన్నాయి, మైనస్లు 10 ఉన్నాయి. ఎప్పుడైనా ఒకే గుర్తులుంటే కలుపుకొని మొత్తం ఎన్నో రాస్తాము. ఒక గుర్తు ప్లస్, కొన్ని గుర్తులు మైనస్ ఉన్నట్లయితే ఒక్క ప్లస్కి ఒక్కొక్క మైనస్ మనకి కొట్టుకోవటం జరుగుతుంది. సో 8 ప్లస్లకి 8 మైనస్లు పోతాయి. పోయిన తర్వాత మనకి ఎన్ని మిగులుతాయి, ఇంకా 2 మైనస్లు మిగులుతాయి. అంటే దీని విలువ మనకి -2 అవుతుంది. ఓకే, P(-2) విలువ ఎంత వచ్చింది ఇప్పుడు, -2. ఈ విధంగా మనం 3 -3 4 -4 ప్రతిక్షేపిస్తూ మనం చెక్ చేయాలి. అయితే ఇప్పుడు మనము శూన్య విలువ అనేటటువంటి విషయానికి వద్దాం. మనం ఎక్స్కి ఒక్కొక్క నెంబర్ని పెడుతుంటే బహుపదికి కూడా ఒక్కొక్క విలువ వస్తుంది. మీరు గమనించినట్లయితే 0 పెట్టినప్పుడు x0 అయినప్పుడు P(0) 4 అయింది. 1 పెట్టినప్పుడు P(1) ఏమైంది, 10 అయింది. x-1 పెట్టినప్పుడు గమనించండి, ఈ బహుపది యొక్క విలువ ఏదైతే ఉందో x-1 దగ్గర ఈ బహుపది విలువను మీరు గమనించినట్టయితే ఎంత వచ్చిందమ్మా, బహుపది విలువ 0 వచ్చింది. అంటే x ప్లేస్లో -1 పెట్టినప్పుడు బహుపది విలువ మనకి శూన్య విలువ అవుతుంది. అంటే x-1 అనేటటువంటి విలువ ఈ బహుపదికి శూన్య విలువ అవుతుంది. అర్థమవుతుందా, x-1 అనేది మనం ఇచ్చినటువంటి ఈ బహుపదికి శూన్య విలువ అవుతుంది. అలా మనకి మరి 2 పెట్టినప్పుడు ఏమైంది, x-2 పెట్టినప్పుడు P(2) 18 వచ్చింది. ఇది 0 కాదు కాబట్టి x-2 అనేది శూన్య విలువ కాదు. అలాగే -2 పెట్టినప్పుడు ఎంత వచ్చింది, P(-2) వచ్చింది. P(-2) ఎంత ఉంది, -2. కాబట్టి ఇది కూడా x-2 అనేది కూడా దీనికి శూన్య విలువ కాదు. అంటే x-1 అనేది x-1 P(x)కి శూన్య విలువ అవుతుంది. మరి ఒక బహుపదికి ఎన్ని శూన్య విలువలు ఉంటాయి అంటే ఇది దాని పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. క్రింది భాగంలో మనము పరిమాణం అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఏంటి ఇక్కడ, x యొక్క ఘాతము. మీరు చూసినట్టయితే ఇక్కడ x ఘాతం 2, ఇక్కడ 1, ఇక్కడ 0. అత్యధిక ఘాతం ఏది ఉంది, 2. ఇది వర్గ సమీకరణం కాబట్టి x ఘాతం 2గా ఉంది. అంటే ఈ బహుపదికి శూన్య విలువలు 2 కానీ, ఓకేనా, అంతకంటే తక్కువ కానీ ఉండే ఛాన్స్ ఉంది. కానీ అంతకంటే ఎక్కువ మాత్రం ఉండవు, 2కు మించి ఉండవు. 2 కానీ అంతకంటే తక్కువ అంటే దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా 2 శూన్య విలువలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో వచ్చినటువంటి విలువనే మళ్ళీ ఇంకొకసారి వస్తుంది. అంటే ఇప్పుడు మనం -1 తీసుకున్నాం కదా, అదే -1 మళ్ళీ ఒకసారి వచ్చే ఛాన్స్ ఉంటుంది, వేరేటువంటివి, ఈ సమీకరణానికి కాదు. ఇక్కడ మరి ఈ బహుపదికి x-1 దగ్గర మనకి బహుపది 0 అయింది కదా. మరి ఇంకొక శూన్య విలువ ఎక్కడుందో మీకు తెలియాలి అంటే మీరు -2 దగ్గర పెట్టాం కదా, అలాగే 3 -3 4 -4 ఇలా ప్రతిక్షేపించుకుంటూ పోతే మనకి తెలుస్తుంది. ఇక్కడ మనము x ప్లేస్లో 4ని పెట్టి -4ని పెట్టి చూద్దాము. ఓకేనా, ఏం చేస్తున్నాను నేను, x ఏదైతే ఉందో అక్కడ -4ని పెట్టి మనం ఈ శూన్య విలువ అవుతుందో లేదో చూద్దాం. ఆల్రెడీ x-1 అనేది శూన్య విలువ అయ్యింది. ఇప్పుడు మనం -4ని పెట్టి చూద్దాం.
సో ఎక్స్ ప్లేస్లో -4 తీసుకుంటే మనకు వచ్చేటటువంటి విలువ ఏమవుతుంది? ఇక్కడ x² అంటే -4, ఇక్కడ -4 -4² ప్లస్ 5 ఇంటూ -4 ప్లస్ 4కి 4 అలాగే ఉంటుంది. ఇప్పుడు చూడండి -4² అంటే అర్థం ఏంటి? -4ని 2 సార్లు గుణకారం చేయాలి. అంటే -4 ఇంటూ -4 అని. అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ 4 4లు ఎంత అవుతుంది? 16. అంటే -4² ఏమైంది మనకి? 16 వచ్చింది. అలాగే ఇది చూడండి, ఇది గుణకారం చేసేటప్పుడు గుర్తులు గుణకారం ఫస్ట్. ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 5 4ల 20 ప్లస్ 4. సో గమనించండి, ఇక్కడ 16కి ఏ గుర్తున్నట్టు? ప్లస్. సో మొదటి సంఖ్య ప్లస్, తర్వాతది మైనస్, తర్వాతది ప్లస్. ముందు ప్లస్లు ఎన్నో లెక్క పెట్టేసుకోండి. 16 ప్లస్లు, ఇక్కడ 4 ప్లస్లు, మొత్తం ఎన్ని ప్లస్లు అవుతాయి? 20 ప్లస్లు మైనస్లు 20. సో ప్లస్లు 20లు మైనస్ 20లు మొత్తం క్యాన్సిల్ అయిపోయి మనకి ఎంత మిగులుతుంది? 0. అంటే P(-4) కూడా మనకి 0 వచ్చింది. కాబట్టి ఈ బహుపదికి 2 శూన్య విలువలు ఉంటాయి. అందులో ఒకటి -1, ఒకటేమో x =-1, ఇంకొకటి x -4. ఈ విధంగా శూన్య విలువల్ని కనుగొనమంటే ప్రతిక్షేపణ ద్వారా ఎక్స్కి వేరువేరు విలువని ప్రతిక్షేపించుకుంటూ మనం చెక్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు sy =4y² - 3y + 7 అనేటటువంటి విలువనిచ్చారు. ఇక్కడ మనము శూన్య విలువలు ఏమవుతాయో చూద్దాం. ఇక్కడ ఖచ్చితంగా చూడంగానే మనం చెప్పొచ్చు 0 అనేదైతే కాదు కదా, ఎందుకంటే 0 ప్రతిక్షేపిస్తే ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇక్కడ 7 మిగులుతుంది. కాబట్టి మనం 0 కాకుండా 1ని, సో తర్వాత -1, తర్వాత 2, ఓకేనా, -2 ఇలా ప్రతిక్షేపించుకుంటూ ప్రయత్నిద్దాము. సరే, ఇక్కడ ఎస్ అన్నారు కాబట్టి దీన్ని మనం ఎస్గా రాయాలి. పి కాకుండా ఎస్ అని పెడదాం. ఎస్ ఎస్ s(2), s(-2), అలాగే s(3), s(-3) ఈ విధంగా మనకి విలువలు వస్తాయి. సో s(1) అంటే ఏమవుతుంది? 4 ఇంటూ y ప్లేస్లో మనం 1 పెట్టాం కదా, అంటే 4 ఇంటూ y² అంటే 1² మైనస్ 3 ఇంటూ 1 ప్లస్ 7. ఇంతకుముందు చేసినట్టుగానే ఇక్కడ 4 ఉంది, 4కి 4 అలాగే ఉంచండి. బ్రాకెట్లో 1² విలువ ఎంతో ముందు కనుక్కోండి. 1² అంటే తెలిసాం కదా, 1 ఇంటూ 1. సో ఒకటి ఎంత? 1. అంటే 1² చేస్తే మనకు వచ్చిన విలువని బ్రాకెట్లో రాసేస్తాం. సో 4 ఇంటూ 1గా అవుతుంది. మైనస్ ఇప్పుడు 3 ఇంటూ 1 ప్లస్ 7. ఇప్పుడు చేయండి. 4 1 అంటే 4 ఇంటూ 1 అని. 4 1 4 1 4 మైనస్ 3 1 3 ప్లస్ 7. గమనిస్తున్నారా? ఇది ప్లస్, ఇది ప్లస్, మొత్తం ప్లస్లు ఎన్నో లెక్క పెట్టేసుకోండి. ప్లస్లు ఎన్నో వస్తున్నాయి? 11. మైనస్లు ఎన్ని ఉన్నాయి? 3. సో 11 ప్లస్లో 3 మైనస్లు కట్ అయిపోతాయి. అంటే 11లోంచి 3 పోతుంది. పోతే ఏమవుతుంది మనకి? ఎంత మిగులుతుంది? 8 కదా. 11లో 3 పోతే ఎంత? 8. ఇక్కడ ప్లస్ గుర్తులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ ఎంత? +8. అంటే s(1) విలువ మీకు +8 వస్తుంది. ఓకేనా? అలాగే ఇప్పుడు ఏం చేస్తారు? -1 కనుక్కోండి. ఓకేనా? ఇప్పుడు s(-1) అంటే y స్థానంలో -1ని పెడుతున్నాము. అప్పుడేమవుతుంది? 4కి 4 రాస్తాము. బ్రాకెట్లో y² ఉంది కదా, y అంటే -1 కాబట్టి -1² మైనస్ 3 ఇంటూ y. y అంటే ఎంత? -1 ప్లస్ 7. ఓకేనా? ఇప్పుడు ఇంతకుముందు చేసినట్టుగానే -1² అంటే అర్థం ఏంటి? -1ని 2 సార్లు గుణకారం చేయమని. అంటే -1 ఇంటూ -1. సో తెలుసు కదా ఎలా చేయాలో. ఫస్ట్ గుర్తులు గుణకారం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 1 1 1 అంటే ఇక్కడ మనకి
1 స్క్వేర్ విలువ 1 అవుతుంది. అంటే 4 బ్రాకెట్‌లో -1 హోల్ స్క్వేర్ చేస్తే వచ్చిన +1ని అలాగే రాస్తాము. ఓకేనా? అంటే 4ని +1తో గుణకారం చేయాలి ఇక్కడ. తర్వాత 3ని -3 ఉంది కదా! -3 బ్రాకెట్ -1 ఉంది. అంటే -3ని -1తో గుణకారం చేయమని అర్థము. +7. సో, ఇప్పుడు గుణకారం చేద్దాం. ఇది ప్లస్ గుర్తే కదా! 4 ముందు ఏం లేదంటే ప్లస్ ఉన్నట్టు. సో, ఫస్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? +4 ఒకట్ల 4. తర్వాత ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ +3 ఒకట్ల 3 +7. మీరు గమనించినట్లయితే అన్ని ప్లస్ గుర్తులే కదా! సో, ఇక్కడ కొట్టివేత జరగదు. అన్ని ప్లస్లే కాబట్టి కూడుకొని మొత్తం ఎన్ని ప్లేస్‌లో రాస్తాం. 4, 3 ఏమవుతుంది? 7. 7 + 7 ఏమవుతుంది? 14. అంటే ప్లస్‌లు 14. అంటే S(-1) విలువ మనకి ఎంత వస్తుంది ఇక్కడ? 14 వస్తుంది. అలాగే ఇప్పుడు S(2). ఇప్పుడు S(2) అన్నాం కదా! అంటే X ప్లేస్‌లో Y ప్లేస్‌లో 2ని పెడదాం. అప్పుడు S(y)కి బదులుగా 2 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇంతకుముందు చేసినట్టుగా 4y² అంటే ఎంత? 2² మైనస్ 3 ఇంటూ y అంటే ఇక్కడ 2 +7. సో, చేసేద్దామా ఫాస్ట్‌గా? 2² అంటే 2ని 2 టైమ్స్ కదా! అంటే 2 2 జా 4 వస్తుంది. అంటే 4 ఇంటూ 4 మైనస్ 3 ఇంటూ 2 +7. సో, తెలుసు కదా! ఇప్పుడు 4 ఇంటూ 4 అంటే ఎంత అవుతుంది? 4 4 జా 16 మైనస్ ఉంది ఇక్కడ. 3 2ల ఇక్కడ ఏ గుర్తు లేదు కాబట్టి ప్లస్ ఉన్నట్టు. మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? -3 2ల 6 అంటే ఇది -6 అవుతుంది. ప్లస్ ఇక్కడ 7 ఇలా. సో, ఇప్పుడు ఇది ప్లస్ కాబట్టి మొత్తం ఎన్నున్నాయి చూసుకోండి. లేదా ముందు ఈ 2 చేయండి. ఈ 2 చేస్తే ఏమవుతుంది? ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ కాబట్టి +16లో మైనస్‌లో 6 పోతాయి, కట్ అవుతాయి. కాబట్టి తీసివేయండి. తీసివేస్తే ఏమవుతుంది మనకిక్కడ? ఎన్ని మిగులుతాయి? ప్లస్‌లు 10 మిగులుతాయి. ఈ 2 చేస్తే ప్లస్‌లు 10 వస్తాయి. ప్లస్ ఇక్కడ 7. +10 +7 అంటే 2 ప్లస్‌లే కాబట్టి కొట్టివేత జరగదు. మొత్తం ప్లస్‌లు ఎన్నున్నాయి? 10కి 7 కలిసి మనకి 17 ప్లస్‌లు వస్తాయి. అంటే మొత్తం 17 అవుతుంది దీని విలువ. సో, ఇక్కడ మనం 17ని రాయాలి. అంటే S(2) విలువ +17. ఓకేనా? ప్లస్ అన్నప్పుడు స్పెషల్‌గా పెట్టక్కర్లేదు. మైనస్ అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రాయాలి. కాబట్టి మనం ఉట్టి 17 రాసామంటే అది +17. ఓకే. అలాగే ఇప్పుడు మనం S(-2)ని చూద్దాం. S(-2) అంటే 4 ఇంటూ -2 హోల్ స్క్వేర్ -3y కదా! అంటే 3 ఇంటూ -2 ప్లస్ మూడో పదం 7 కదా! 7కి 7 అలాగే ఉంటుంది. ఇది. సో, ఇంతకుముందే చర్చించాం కదా! 4 ఇంటూ -2 హోల్ స్క్వేర్ అంటే ఏంటి? -2ని 2 సార్లు గుణకారం చేయాలి. -2 ఇంటూ -2 అప్పుడేమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2ల 4. అంటే ఇక్కడ మనం 4కి 4 అలాగే రాస్తాము. -2 హోల్ స్క్వేర్ చేస్తే వచ్చే విలువని బ్రాకెట్‌లో రాసుకోవాలి. సో, ఎంత వచ్చింది? +4. మీరు ఉట్టి 4 రాసినా +4 రాసినా అది. తర్వాత -3 -2 ఇవి గుణకారం చేయాలి. -3ని -2తో గుణకారం చేయాలి. ఇక్కడ +7. సో, చేద్దాం గుణకారం. సో, చూడండి ఇక్కడ 4కి ముందు ఏ గుర్తు లేకపోతే ఏమున్నట్టు? ప్లస్. సో, ప్లస్ ఇంటూ ప్లస్ 4 4ల 16. అలాగే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ +3 2ల 6 +7 ఇలా. సో, మొదటి పదానికి ఒక నెంబరు, రెండో పదానికి ఒక నెంబరు, మూడో పదానికి ఒక నెంబరు. 3 వచ్చిన తర్వాత గుర్తులు చూసుకోండి. ఇది ప్లస్సే, ఇది ప్లస్సే, ఇది ప్లస్సే. ఎక్కడా కొట్టివేత జరగదు. అంటే మొత్తం ఎంతో కలుపుకొని రాసేయండి. 16కి 6 కలిపితే ఎంత? 22. 22కి 7 కలిపితే ఎంత? 29. ఓకేనా? అంటే దీని విలువ 29. ఈ విధంగా మనము ఇచ్చిన బహుపది యొక్క విలువలని కనుక్కుంటూ వెళ్తాం. ఇక్కడ మీరు గమనించినట్టయితే ప్రతి బహుపదికి కూడాను వాస్తవ శూన్య విలువలు ఉండాల్సినటువంటి రూల్ లేదు. అంటే కొన్ని బహుపదులకి శూన్య విలువలు ఉంటాయి, కొన్నిటికి ఉండవు. ఇక్కడ మీరు గమనించి దాన్ని తెలుసుకోగలుగుతారు. అయితే దీని గురించి మీకు 10వ తరగతిలో ఇంకా క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. జస్ట్ మీకు ఐడియా కోసం నేను చెప్తున్నాను. ఇక్కడ మనం
1 పెట్టినప్పుడు S(1) విలువ ఎంతొచ్చింది? 8 వచ్చింది. 2 పెట్టినప్పుడు ఏమైంది? 17 వచ్చింది. అంటే ప్లస్ నెంబర్ పెరిగింది. మళ్ళీ మరి 3 పెడితే ఏమవుతుంది? ప్లస్ నెంబరే ఇంకా పెరుగుతూ పోతుంది. అంటే విలువ ధన సంఖ్య పెరుగుతూ పోతూ ఉంటుంది. అలాగే -1 పెట్టినప్పుడు కూడా చూడండి 14 వచ్చింది. -2 పెట్టినప్పుడు చూడండి 29 అంటే -3 పెట్టినప్పుడు ఇంకా పెరుగుతుంది విలువ. అలా మనకు సంఖ్య యొక్క విలువ రుణ సంఖ్య పెట్టినా పెరుగుతుంది, ధన సంఖ్య పెట్టినా కూడా విలువ పెరుగుతుంది. కానీ అది సున్నాని తాకేటటువంటి ఛాన్స్ లేదు. 0 దగ్గరకొచ్చే ఛాన్స్ కనపడుతుందా? ఎక్కడైనా మనకి మైనస్ నెంబర్‌లు వస్తుంటే వచ్చే ఛాన్స్ ఉంటది. 2 ధన సంఖ్యలకే వెళ్తున్నాయి, పెరుగుతూ పోతున్నాయి కాబట్టి 0 అనేది రాదు. అంటే ఈ బహుపది ఏదైతే ఉందో, ఈ బహుపదికి మనం ఇలా ప్రతిక్షేపించుకుంటూ పోతుంటే మనకి మన శూన్య విలువలనేవి ఉండవు. కొన్ని బహుపదులకి శూన్య విలువలు, వాస్తవ విలువలు ఉండవనమాట. అందుకని మనం ఇచ్చిన బహుపదికి శూన్య విలువ కనుక్కోమంటే షార్ట్‌కట్ మెథడ్‌లో మనం దానికి శూన్య విలువ ఉంటుందో లేదో తెలుసుకోవటం ఉంటుంది. ముందు ముందు మనం దాని గురించి చర్చిస్తాము. ఇప్పుడు బహుపది యొక్క విలువలు మీకు అర్థమయ్యాయి కదా! ఎక్స్ కానీ, వై కానీ చరరాశి ఏదైతే ఉందో దాని స్థానంలో మనం విలువల్ని పెడతాము. దానికి అనుగుణంగా మనకి చరరాశి యొక్క మనకి బహుపది యొక్క విలువలనేవి వస్తూ ఉంటాయి. ఓకే. సో, ఇక్కడ చూడండి క్రింద ఇవ్వబడిన బహుపదులలో సూచించిన చరరాశి విలువలను ప్రతిక్షేపించి విలువల్ని కనుక్కోమన్నారు. ఇందులో కొన్ని విలువల గురించి మనం చర్చిద్దాము. ఓకేనా? మిగిలినవి మీరు చేయగలుగుతారు. ఇప్పుడు చెప్పిన పద్ధతిలోనే చేయొచ్చు. ఓకేనా? ఇందులో మీరు గమనించినట్టయితే మూడవ బిట్ చూడండి. మూడవ బిట్‌లో ఏమన్నారంటే T = P యుద్ధ T బిలాంగ్స్ టు R అన్నారు. R ఆఫ్ T అన్నారు. అంటే బహుపది టీలో ఉంది ఇక్కడ మనకి. ఇంతకుముందు ఎక్స్ వైలో ఉన్నట్టు ఇక్కడ టీలో ఉంది. అంటే ఆర్ ఆఫ్ టీ ఏదైతే ఇచ్చారో ఆర్ ఆఫ్ టీకి ఇక్కడ మనకి ఎంత ఇచ్చారమ్మా? ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 4t⁴ టీ ఘాతం 4 ప్లస్ 3 టీ ఘాతం 3 మైనస్ టీ ఘాతం 2 ప్లస్ 6. ఇక్కడ ఏమన్నారు? టీ ఈజ్ ఈక్వల్ టు పి అన్నారు. అంటే టీ అనే స్థానంలో పి అనేటటువంటి ఇంకొక విలువను మనం పెట్టాలి. మరి పి అంటే నెంబర్ కాదు కదా! కాబట్టి కేవలం టీ ప్లేస్‌లో పిని పెట్టి మనం రాసేస్తాము. అంటే ఆర్ ఆఫ్ పి కావాలి అనంటే ఎక్కడ టీ ఉందో అక్కడ పిని పెట్టాలి. అప్పుడేమవుతుంది మనకిది 4p⁴ ప్లస్ 3 ఇంటూ p⁴ మైనస్ p⁴ ప్లస్ 6 అంటే p² ప్లస్ 6. దీన్ని ఎలా చదువుతాం? 4p⁴ ప్లస్ 3p³ మైనస్ p² ప్లస్ 6 అని చదువుతాము. ఇక ఇంతే. దీన్ని సింప్లిఫై చేయడానికి లేదు. ఎందుకంటే p అంటే నెంబర్ ఏంటో తెలిస్తే p² కనుక్కుంటాం 2 సార్లు గుణకారం చేసి. p³ అంటే 3 సార్లు గుణకారం చేసి కనుక్కుంటాము. ఇప్పుడు చేయటానికి ఉండదు కాబట్టి ఇలాగే మనం దీన్ని వదిలేస్తాం. అలాగే ఇంకా కొన్ని సమస్యల్ని చూద్దాం. ఇక్కడ x = 1 వద్ద ఈ విలువ కనుక్కోమన్నారు. ఇప్పుడు మనం చర్చించిన విధంగానే ఇది మీరు చేయగలుగుతారు. ప్రయత్నించండి. ఓకేనా? అలాగే y = 1 వద్ద అన్నారు. q ఆఫ్ y విలువ కనుక్కోమన్నారు. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ విలువ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఈ బహుపదిలో q ఆఫ్ y = 2y³ మైనస్ 4y ప్లస్ √11 అని ఉంది. ఇది √11 అన్నమాట. ఓకేనా? అంటే ఇది కరణీయ సంఖ్య. మరి మనం ప్రతిక్షేపించేటప్పుడు ఎలా వస్తుంది? q ఆఫ్ y, y అంటే 1 కదా! సో 1 పెడతాము. 2 ఇంటూ y³ అంటే 1³ కదా! మైనస్ 4 అనే సంఖ్యకి 4 అలాగే ఉంటుంది. yకి ఉన్నటువంటి సంఖ్య 1 ప్లస్ √11 ఇది స్థిర సంఖ్య. దీన్ని అలాగే ఉంచేస్తాం. ఇప్పుడు 1³ అంటే అర్థం ఏంటి? 1ని 3 సార్లు గుణకారం చేయాలి. 1 ఇంటూ 1 ఇంటూ 1. ఓకేనా? సో అలా చేస్తే మనకి ఎంత అవుతుంది? 3 సార్లు గుణకారం చేస్తే వచ్చేది ఎంత? 1 ఇంటూ 1 1. కాబట్టి ఇక్కడ మనకి 2కి అలాగే రాస్తాము. 1³ విలువ ఎంత వచ్చింది? 1. దాన్ని బ్రాకెట్లో రాయాలి. మైనస్ 4 ఇంటూ 1 అలాగే రాస్తాము. ప్లస్ √11 అలాగే ఉంటుంది. ఇప్పుడు గుణకారం చేయండి. 2 ఇంటూ 1 2 1ల 2 మైనస్ 4 ఇంటూ 1 4 ప్లస్ √11. ఇప్పుడు చూడండి ఏమవుతుంది?
మైనస్ సో +2 -4 ఇవి 2 కూడాను పూర్ణ సంఖ్యలు. ఇది కరణీయ సంఖ్య. పూర్ణ సంఖ్యల్ని మనం కలపొచ్చు. కరణీయ సంఖ్యని కలపటానికి లేదు కాబట్టి ముందు ఇవి 2 కలుపుకుంటాం. +2 -4 చేస్తే ఏమవుతుంది? 2 ప్లస్‌లు 2 మైనస్‌లతో కట్ అయిపోయి 2 మైనస్‌లు మనకు మిగులుతాయి. అంటే -2 వస్తుంది. ఇలా అనమాట. 2 ప్లస్‌లున్నాయి. మైనస్‌లు 4 ఉన్నాయి. సో ఒక్కొక్క ప్లస్‌కి ఒక్కొక్క మైనస్ పోతే మైనస్‌లు 2. సో ఇలా మనం ప్లస్ మరి √11 అనేది అలాగే ఉంటుంది. ఈ విధంగానే మనం ఆన్సర్ రాస్తాం. అంటే √11 - 2 అనేది మన బహుపది యొక్క విలువ. దీన్ని ఇలాగే రాసేస్తాం. ఓకేనా? ఇక్కడ ఇంకొక సమస్య ఉంది చూడండి. p(x) = x+2 అని ఇచ్చారు. ఇచ్చేసి p(1), p(2), p(-1), p(-2)లను కనుగొనండి అంటున్నారు. అని x+2 యొక్క శూన్య విలువలేంటో తెలుసుకోమన్నారు. ఇది 2 పద్ధతుల్లో చేయొచ్చు. ముందుగా p(1), p(2)లు అడిగారు కాబట్టి ముందు వాటి విలువల్ని కనుక్కుందాం. సో ఇక్కడ p(1) అన్నారనుకోండి. p(1) సో p(x) = ఎంత ఇచ్చారు మనకి? x+2 కదా! కాబట్టి p(1) అంటే ఏమవుతుంది? x ప్లేస్‌లో 1, 1 + 2 అవుతుంది. అప్పుడు p(1) = 1 + 2 అంటే కూడితే ఎంత వస్తుంది? 3. అంటే p(1) = 3 అయిపోయింది. ఇప్పుడు p(2) కనుక్కోండి. 2 అంటే x ప్లేస్‌లో ఎంత పెడతాము? 2 ప్లస్ ఈ 2 అనే స్థిర సంఖ్య అలాగే ఉంటుంది. 2 + 2. సో 2 + 2 ఎంత? 4. అంటే p(2) విలువ 4 వచ్చింది. అలాగే p(-1) అని అడిగారు. p(-1) అంటే ఏంటి? x+2లో x బదులు -1 పెడతాము. ప్లస్ రెండో పదం 2 కాబట్టి స్థిర సంఖ్య 2 అలాగే రాస్తాము. సో -1 + 2 ఏమవుతుంది? ఒక మైనస్ 2 ప్లస్‌లు ఉన్నట్టు కదా! ఒక ప్లస్ కన్సలే ఒక +1 వస్తుంది. ఓకేనా? అంటే ఒక +1 ఒక -1 కట్ అయిపోయి ఇంకొక ప్లస్ మిగులుతుంది కాబట్టి మన ఆన్సర్ +1. అలాగే p(-2)ని కూడా కనుక్కోమన్నారు కదా! x+2 x అంటే ఇప్పుడు ఎంత మనం తీసుకుంది? -2 +2. మీరు గమనిస్తే +2 -2 కాబట్టి 2 కట్ అయిపోయి ఎంత అవుతుంది? 0 అవుతుంది. అయితే ఈ బహుపది x+2 యొక్క శూన్య విలువలు అని అడిగారు. శూన్య విలువ అంటే ఏంటి? మనం ప్రతిక్షేపించినప్పుడు దానికి ఎక్కడ శూన్య విలువ వస్తుందో అది. ఇక్కడ చూడండి 3 వచ్చింది. 4, 1, 0 ఎస్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇది మనకి శూన్య విలువ అవుతుంది. అంటే x ప్లేస్‌లో ఎంత పెట్టాము? -2. x -2 అనేది మనకిచ్చిన బహుపది ఏదైతే ఉందో x+2 యొక్క శూన్య విలువ. ఓకేనా? అయితే ఇక్కడ దీనికి ప్రతిసారి ఇలా ప్రతిక్షేపించుకుంటూ చేయాల్సిన పని లేకుండా మనకి డైరెక్ట్‌గా షార్ట్‌కట్‌లో చేయొచ్చు. మీరు గమనిస్తే ఏ విలువను ప్రతిక్షేపిస్తే మనకి 0 వస్తుందో ఆ x విలువనే కదా శూన్య విలువ. అందుకని మనం ఏం చేస్తామంటే ఇచ్చిన బహుపది ఏదైతే ఉందో ఆ బహుపదిని మనమే 0కి ఈక్వల్ చేస్తాము. అంటే p(x)ని 0 చేసేస్తాం. అంటే ఏంటి? ఇక్కడ p(x) అంటే ఎంత ఇచ్చారు? x+2 కదా! అంటే x+2ని మనమే 0కి ఈక్వల్ చేసి శూన్య విలువ కనుక్కుంటాం. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు x+2 0 చేశాననుకోండి. ఇందులో x విలువ రావాలి అంటే ఇక్కడ ఒక్కొక్క స్థిర సంఖ్యల్ని మనం ఏం చేయాలి? కుడివైపుకి పంపించాలి. ఇక్కడ +2 ఉంది కదా! దీన్ని ఏం చేస్తాం మనం? కుడివైపుకి పంపిస్తాం. అప్పుడు +2 ఇటు వస్తే ఏమవుతుంది? -2 అంటే 0 - 2 అవుతుంది. 0 - ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 - 2 అంటే ఎంత? -2 అంటే x -2 అనేది శూన్య విలువ అవుతుంది. చూడండి అదే కదా ఇక్కడ వచ్చింది. కాబట్టి మీకు ఒకవేళ విలువలు ప్రతిక్షేపించి చేయమంటే కనుక ఇలా చేయాలి. లేదు డైరెక్ట్‌గా శూన్య విలువ అడిగితే మనం డైరెక్ట్‌గా ఆ బహుపదిని 0కి సమానం చేసి కనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి p(x) = 3x + 1 అనే బహుపది యొక్క శూన్య విలువ కనుగొనండి అన్నారు. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చేసినట్టుగా డైరెక్ట్‌గా ఏం చేయొచ్చు? p(x)ని మనం 0కి సమానం చేయొచ్చు. అంటే ఏంటి? p(x)ని 0 చేస్తున్నాము. అంటే p(x) అంటే ఇక్కడ ఏంటి? 3x + 1 అనే సమీకరణాన్ని 0 చేస్తాం. చేసి ఇందులో x విలువ కనుక్కుంటాం. సో ఈ కనుక్కునేటప్పుడు కొన్ని స్టెప్స్ మనం ఫాలో కావాలి. x ఉన్నటువంటి పదం ఏదైతే ఉందో ఆ పదాన్ని ఎడమవైపు ఉంచి
మరొక పదం ఏదైతే ఉందో దాన్ని కుడివైపుకి పంపించాలి. అంటే ఎక్స్‌తో ఉన్న పదం ఏంటి ఇక్కడ? 3x. 3xని ఎడమ వైపుకు ఉంచేసి 0 ఈ +1ని కుడివైపుకి పంపిస్తాము. +1 కుడివైపుకి వస్తే ఏమవుతుంది? -1. సో 3x అంటే అర్థం ఏంటమ్మా? 3 ఇంటూ x అని అర్థము. ఇది x యొక్క గుణకం. గుణకం ఎప్పుడు కూడా ఇంటూతో ఉంటుంది. 3 ఇంటూ x = 0 - 1 అంటే ఎంత? -1. ఇప్పుడు ఈ x పక్కనున్న గుణకాన్ని కూడా కుడివైపుకు పంపించాలి. గుర్తుపెట్టుకోండి, వేరే పదాన్ని పంపిస్తున్నప్పుడు ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. అదే గుణకాన్ని x యొక్క గుణకాన్ని పంపించేటప్పుడు మనం ఇంటూతో పంపిస్తే అదేమవుతుంది? డివైడెడ్ బై అవుతుంది. బైతో ఉన్నటువంటి పదాన్ని పంపిస్తే అంటే 1/3 అని కానీ ఉందనుకోండి, ఇలా 1/3x అని ఉందనుకోండి, అప్పుడు ఇది బైలో ఉన్నట్టు. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? అది గుణకారం చేయాలి. ఇక్కడ ఉన్న పదాన్ని ఇక్కడ తీసుకెళ్ళి గుణకారం చేస్తాం. సో ఇక్కడ ఇది గుణకారంలో ఉంది కదా, 3 ఇంటూ ఎక్స్ అంటే ఈ 3 ఇటు వచ్చి ఏమవుతుందంటే ఇంటూ కాస్త ఏమవుతుంది? భాగాహారం అవుతుంది. అంటే మనకు వచ్చేటటువంటి విలువ x = కుడివైపున -1 ఉంది రాసి బై 3 రాయాలి. అంటే -1/3 x = -1/3 అనేది ఈ శూన్య విలువ అవుతుంది బహుపదికి. ఇలా మనం కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు చూడండి, 2x - 1 అనే బహుపదికి శూన్య విలువ కనుక్కోమన్నారు. సో చేద్దామా? ఏం చేయాలి? ఫస్ట్ మనం p(x)ని 0 చేయాలి. అంటే 2x - 1ని మనం 0 చేస్తాము. ఇప్పుడు చెప్పాను కదా, ముందు xతో ఉన్న పదాన్ని ఉంచేసుకొని మిగిలిన పదాన్ని పంపించాలి. అప్పుడు 2x = ఏమవుతుంది? 0 + 1. 2x అంటే 2 ఇంటూ x = 1. సో x ఏమవుతుంది? ఈ 2 గుణకారంతో ఉన్నట్టు వచ్చి ఏమవుతుంది ఇక్కడ? భాగాహారం. ఇలా అన్నమాట. సో x ఎంత? 1/2 అనేది ఇక్కడ మీకు ఆన్సర్ అవుతుంది. సో క్రింది బహుపదుల శూన్య విలువలు కనుగొనండి అన్నారు. మీరు ఈ శూన్య విలువల్ని ఇంతకుముందు చర్చించిన పద్ధతిలో డైరెక్ట్గా చేయొచ్చు ఈ 2. ఇది మీరు ప్రతిక్షేపించుకుంటూ ఒక్కొక్క శూన్య విలువని ప్రతిక్షేపించుకుంటూ చేయండి. ఓకేనా? ఇక ఖాళీలను పూరించండి అన్నారు. సో రేఖీయ బహుపది ఇచ్చారు, దాని యొక్క శూన్య విలువలు కనుక్కోమన్నారు. ఇక్కడ చూడండి, బహుపదిని మనం 0 చేస్తే వచ్చేస్తుంది కదా డైరెక్ట్గా. సో x+a అని ఇచ్చారప్పుడు x+aని 0 చేసాం అనుకోండి, మనకి x విలువ కావాలి కాబట్టి +a ఇటు వస్తే ఏమవుతుంది? -a. అంటే x డైరెక్ట్గా రాసుకోవచ్చు -a, ఎందుకంటే ఉన్నది 0 కాబట్టి. సో x -a వచ్చిందా? ఓకే. దెన్ ఇంకొకటి ఏంటి? x - a. సో x - aని 0 చేసాం అనుకోండి, ఈసారి -a ఇటు వస్తే ఏమవుతుంది? +a అవుతుంది. అంటే x a. అంటే x a అని ఇక్కడ రాయాలి. అలాగే ax + b అని ఇచ్చారు. ax + b అన్నప్పుడు ఏం చేయాలి మనం? ax + bని మనం 0కి సమానం చేస్తాం. అంటే ax + b 0 చేస్తే ax + b = 0. మనకు కావాల్సింది x కాబట్టి ముందు వేరే పదమైన bని ఇటు పంపించాలి. అంటే a ఇంటూ x +b ఇటు వస్తే ఏమవుతుంది మనకి? -b అవుతుంది. అలా ఇప్పుడు x కావాలి కదా, ఇంటూ కదా, ఇది గుణకం, గుణకారంతో ఉంది కాబట్టి ఇటు వచ్చేసి ఏమవుతుంది? a -b/a. అంటే ఇక్కడ శూన్య విలువ ఏమవుతుంది? -b/a. అలాగే ఇది చెయ్యండి, మీకు b/a వస్తుంది. ఇలా మనం శూన్య విలువని డైరెక్ట్గా కనుక్కోవచ్చు. ఇక్కడ x² - 3x + 2 అనే బహుపదికి 2 మరియు 1 అనే విలువలు శూన్య విలువలు అవుతాయో లేదో సరిచూడండి అన్నారు. సో శూన్య విలువలు అవుతాయో లేదో సరిచూడమంటే ఏం చేయాలి మనం? ఇచ్చిన బహుపదిని p(x) అనుకోవాలి కదా. సో x² - 3x + 2. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? 2 అనేటటువంటి విలువను ప్రతిక్షేపించండి. p(2) ఇంతకుముందు చర్చించాం కదా, అలా మీరు ప్రతిక్షేపించి దీని విలువను కనుక్కోండి. ఒకవేళ ఇది 0 వస్తే అప్పుడు 2 అనేది శూన్య విలువ అవుతుంది. 0 రాకపోతే ఇది శూన్య విలువ కాదు. ఇలా మనం రాస్తాం. అలాగే ఇంకొకటి 1 ఇచ్చారు కదా, అంటే p(1). p(1) అంటే ఏం చేస్తాము? 1² - 3 × 1 + 2 ఇలా రాసి దీన్ని సింప్లిఫై చేయండి. ఇంతకుముందు చెప్పినట్టుగా దీని విలువ కూడా 0 వస్తే ఇది శూన్య విలువ, లేకపోతే శూన్య విలువ కాదు అని చెప్పి రాస్తారు. ఓకేనా?
మీరు ప్రయత్నించండి, వస్తుంది. ఇక్కడ x² + 2x - a అనే బహుపది యొక్క శూన్య విలువ 3 అని ఇచ్చారు. ఇచ్చేసి అయితే ఏ విలువ కనుగొనండి అన్నారు. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇచ్చిన బహుపదిని p(x)గా తీసుకుంటే దీనికి ఇందులో మనకు ఒక a అనేటటువంటి విలువ ఉంది. ఈ a అనే విలువ కనుక్కోవటానికి వాళ్ళు 3 అనేది శూన్య విలువ అన్నారు. 3 అనేది p(x)కి శూన్య విలువ. శూన్య విలువ అంటే ఏమవుతుంది, ఎప్పుడైతే x స్థానంలో మనం 3 పెడతామో అప్పుడు ఖచ్చితంగా మన ఆన్సర్ ఏమవుతుంది, మన బహుపది విలువ ఏమవుతుంది, 0 అవుతుంది. కాబట్టి మనం x ప్లేస్లో 3ని ప్రతిక్షేపిస్తే 3² + 2 × 3 - a వస్తుంది. దీనిని మనము 0కి సమానం చేయాలి. అంటే 3² ఎంత, 3 ముళ్ళ 9 ప్లస్ 2 × 3 ఎంత, 2 ముళ్ళ 6 - a = 0 పెట్టాలి. ఎందుకంటే 3 అనేది శూన్య విలువ అని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి. ఇప్పుడు చూడండి 9 + 6 ఎంత అవుతుంది, 15 - a = 0. ఇప్పుడు మనకి a కావాలి కదా, కాబట్టి a మరియు దానికి గుర్తేంటి, -a. ఇది ఎడం పక్కనే ఉంచండి. ఈ +15ని పంపించండి. +15 కుడివైపుకి వస్తే ఏమవుతుంది, -15. అంటే -a = -15 వస్తుంది. ఈ మైనస్కి మైనస్ క్యాన్సిల్ అయితే a = 15. ఇలా మనం విలువని కనుక్కుంటాము. ఇక అభ్యాసంలోని లెక్కలు చాలా వరకు ఇంతకుముందు మనం చర్చించిన విధంగానే ఉంటాయి. మీరు వాటిని ప్రయత్నించండి. సో కష్టంగా ఉన్న ఏదైనా ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ మీరు చెయ్యండి. 1/2 వచ్చినప్పుడు ఎలా చేయాలి. సో ఇచ్చినటువంటి బహుపది మనకి p(x) కదా, p(x) అంటే ఏమవుతుంది, 4x² - 5x + 3 రాస్తాము. x ప్లేస్లో ఇప్పుడు మనం 1/2 రాస్తున్నాము. ఇంతకుముందు ఎలా చేసామో ఇక్కడ కూడా అదే పద్ధతి. 4 x ప్లేస్లో ఏమవుతుంది, 1/2 హోల్ స్క్వేర్ -5 × 1/2 + 3. అయితే మీకు ఇక్కడ 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/2ని 2 సార్లు గుణకారం చేయాలి. చేసేటప్పుడు ఇది భిన్నం కాబట్టి గుణకారం మీకు గుర్తుండాలి. లవం లవం గుణకారం, హారం హారం. సో 1 × 1 1 2 2 4 అంటే 4 అలాగే ఉంటుంది. దీని విలువ మనకి 1/4 వస్తుంది. -5ని ఏమని రాస్తాము, 5/1. సో ఇప్పుడు మనం చేస్తే 5 × 1 5/1 × 2 2 అవుతుంది. +3. మీరు గమనించినట్టయితే 4 లవంలో ఉంది, ఇక్కడ 4 హారంలో ఉంది. మధ్యలో బ్రాకెట్ అంటే ఇంటూ. సో పైన ఉన్న 4 కింద హారంలోని 4తో కొట్టుకుపోతుంది. వచ్చేది ఎంత ఇక్కడ, 1. సో 1 - 5/2 + 3. ముందుగా ఇక్కడ పూర్ణ సంఖ్యలు ఉన్నాయి కదా, 1 3 కలపండి, ఎంత అవుతుంది, 1 + 3 4 - 5/2. ఇప్పుడు 4ని మనం 4/1 అని రాసి భిన్నాల యొక్క తీసివేత. సో మీకు భిన్నాల యొక్క తీసివేత తెలుసు కదా, అడ్డ గుణకారం ప్రకారం మనం చేస్తాము. 4 2 8 -1ని 5తో చెయ్యాలి. 1 5ల 1 5 5 కిందవి 2 1 2 2. సో చేస్తే ఇక్కడ ఎంత అవుతుంది, 8 - 5 అంటే 3/2 వస్తుంది. ఈ విధంగా మనం ఈ సంఖ్యలని చేయవలసి ఉంటుంది. భిన్నాలు వచ్చినప్పుడు భిన్నాల కూడిక, తీసివేత, గుణకారం ఎలా చేయాలో తెలుసుకుంటే మీకు ఈ సమస్యలు ఈజీగా వస్తాయి. ఇక ఈ బహుపది యొక్క విలువలు కనుక్కోమన్నారు. మీరు డైరెక్ట్గా వాటిని ఇంతకుముందు చేసిన పద్ధతి ప్రకారం చేయండి. క్యూబ్ అంటేనేమో 3 సార్లు గుణకారం చేయాలి. స్క్వేర్ అంటే ఘాతం 2 ఉంటే 2 సార్లు గుణకారం చేసి విలువలు రాయాలి. ఓకేనా. సో అలాగే ఈ విలువలకి x యొక్క ఏ విలువలకు బహుపది శూన్యమగునో లేదో సరి చూడండి అన్నారు. శూన్య విలువ అవ్వాలి అంటే అది ప్రతిక్షేపించినప్పుడు మనకి 0 రావాలి. లేదా ఈ బహుపదిని మీరు 0 చేస్తే ఆ విలువ వస్తే అప్పుడు శూన్య విలువ అవుతుంది, లేకపోతే శూన్య విలువ కాదు. ఇలా మీరు ప్రయత్నించండి. ఇక్కడ చూడండి, బహుపదులు ఇచ్చి డైరెక్ట్గా శూన్య విలువలు కనుక్కోండి అన్నారు. అంటే ఈ బహుపదులన్నీ చూడండి, ఇవి రేఖీయ బహుపదులు కదా, మీరు ఇదొకటే వర్గం.
సో ప్రతి బహుపదిని 0కి సమానం చేసి మనం ఇంతకుముందు చర్చించాం కదా, ఆ విధంగా కనుక్కోండి, మీకు శూన్య విలువ అనేది వస్తుంది. ఇక 5వ లెక్క ఇంతకుముందు మనం చేసిన లెక్క మోడల్లోనే ఉంది చూడండి. బహుపదిలో ఏ అనేటటువంటి ఒక విలువ ఇచ్చారు తెలియనిది. దీనికి శూన్య విలువ 2 అన్నారు. అంటే మనము P(2) x బదులు 2 పెట్టి దాన్ని =0 చేసి మనం ప్రయత్నిస్తే ఏకి విలువ అనేది మనకి వస్తుంది. సో ఈ లెక్క మీరు చేయండి. 6వ లెక్క ఇప్పుడు మనం చేద్దాం. ఇక్కడ 6వ లెక్కలో ఏమన్నారు, f(x) ఇచ్చారు, 0 మరియు 1 అనేవి శూన్య విలువలు అన్నారు. అంటే ముందుగా 0 పెడితే f(0) వస్తుంది. అంటే ఏమవుతుంది అక్కడ 2 × x³ అంటే 0³ మైనస్ 3 × x² అంటే 0² ప్లస్ a × x అంటే a × 0 ప్లస్ b. ఇది f(0). ఈ f(0) విలువ ఏమవుతుంది, 0 అనేది శూన్య విలువ కాబట్టి =0 అవుతుంది. సో ఇవన్నీ సున్నాలే కాబట్టి ఇది కూడా 0 మైనస్ 0 ప్లస్ a × 0 కూడా 0నే ప్లస్ b =0. అంటే మనకి ఇక్కడ మొత్తం వచ్చేది ఎడం వైపున b =0. అంటే b ప్లేస్లో మనకి 0 వస్తుంది. అలాగే ఇప్పుడు f(1) చూద్దాము. f(1) అంటే ఏంటి, ఇక్కడ 2 × x³ అంటే 1³ మైనస్ 3 × 1² ప్లస్ a × 1 ప్లస్ b. సో f(1) కూడా ఏమవుతుంది, ఇక్కడ ఇది 1 అనేది శూన్య విలువ కాబట్టి దీని ఆన్సర్ కూడా మనకి 0 రావాలి. కాబట్టి మనమే =0 పెట్టేసుకుంటాం. అంటే ఇప్పుడు చూడండి 1³ చేస్తే ఎంత అవుతుంది, 1 1 × 2 2 మైనస్ 1² చేస్తే ఎంత 1 3 × 1 3 ప్లస్ a × 1 a అవుతుంది ప్లస్ b =0. సో 2 ప్లస్ 2 మైనస్ 3 చేస్తే ఎంతమ్మా మనకి -1 ప్లస్ a ప్లస్ b అన్నారు చూడండి. ఆల్రెడీ bకి మనకి 0 అనే విలువ వచ్చింది, అది రాసేస్తాం =0. సో -1 a ప్లస్ 0 అంటే ఏనే కదా =0. సో ఈ -1ని మనం కుడి వైపుకి పంపిస్తే -1 కాస్త ఏమవుతుంది +1 అంటే a =1 b =0 అనేవి దీని యొక్క విలువలు. ఈ విధంగా మనము శూన్య విలువలు అని చెప్పారు అని అంటే ఆ విలువను ప్రతిక్షేపించి =0 పెట్టుకుంటూ లెక్క చేసుకుంటూ రావాలి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదితో మనకి 2వ భాగం పూర్తయింది. మీరు అభ్యాసంలోని సమస్యల్ని ప్రయత్నించండి. ఓకేనా?